నేకీకి ఫలితం 500 డోర్స్ కథ తెలుగు. ఒకప్పుడు వెంకటాపురం అనే ఊరిలో రాము అనే మంచి హృదయమైన యువకుడు ఉండేవాడు. అతనికి ఎవరికి సహాయం చేయాలన్నా మనసే బాగా ఉండేది. ఒకరోజు అతను ఓ పేద వృద్ధుడిని రోడ్డుపై కనిపించి అతనికి ఆహారం పెట్టాడు. ఆ వృద్ధుడు ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు: నీ మంచితనానికి ప్రతిఫలం నీవు త్వరలోనే పొందుతావు. నీ జీవితంలో ఒకరోజు 500 తలుపులు నీ ముందు తెరుచుకుంటాయి. వాటిలో ఏ తలుపు తెరిచినా అది నీ భవిష్యత్తును మార్చేస్తుంది. కానీ మళ్లీ మూసే అవకాశం ఒక్కసారి మాత్రమే. రాము ఆశ్చర్యపోయాడు, కానీ మాటను మరిచిపోలేదు. కాలం గడిచింది. ఒకరోజు అతడు ఒక పురాతన గుహలోకి వెళ్ళగా నిజంగానే 500 తలుపులు ఉన్న గదిలోకి వెళ్ళాడు. ప్రతి తలుపుపై కొన్ని సంకేతాలు, ఆకృతులు ఉండేవి. కొన్ని తలుపులు సంపదనో, కొన్ని జ్ఞానాన్ని, మరికొన్ని అధికారాన్ని సూచించేవి. కానీ చివర్లో ఒక తలుపుపై మానవతా సేవ అనే పదంగల శిలాఫలకం ఉంది. ఆఖరికి రాము ఆ సేవ తలుపును ఎంచుకున్నాడు. అది తెరవగానే గదిలోని మిగతా తలుపులు అంతరించిపోయాయి. అతడు ఊహించని విధంగా రాజ్యాంగం గల పౌరసేవకుడిగా మారి దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం లభించింది. తన నేకీ మంచితనమే అతన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్ళింది. నీతి బోధ: మన మనస్ఫూర్తిగా చేసిన మంచి పనులు ఒకరోజు మనకే ఫలితం ఇస్తాయి. ఎన్ని మార్గాలున్నా మనిషిగా ఉండే మార్గాన్ని ఎంచుకుంటే నిజమైన విజయం దక్కుతుంది.